హలో, దిస్ ఇస్ గోవింద్, గులాబ్ గోవింద్. నీకు విషయం తెలుసా? నువ్వు వైజాగ్ వచ్చినప్పటి నుంచి చెట్లకెళ్ళి పుట్లకెళ్ళి మొత్తం నిన్నే చూస్తున్నా. ఆ గుళ్ళకి బస్ స్టాప్లకి ఏడికి పోయినా నిన్నే ఫాలో అవుతున్నా నేను. నువ్వేడికి పోయినా కానీ కూడా నీ వెనకలనే తింటా, నీ వెనకలనే వంట, నీ వెనకలనే లేస్తా. నేను నీకు నచ్చినట్టయితే ఈ మధ్యలో పువ్వులు ఉన్నా చూడు, రింగు, అది తీసుకోవా? అగో మధ్యలో చూడు రింగ్, అగో మధ్యలో కనబడుతుందా? అది పెట్టుకోవా? ఒక్కసారి పెట్టుకోవా? అది జరిగిన సంగతి. నాతో చాట్ చేస్తాను. సో రేపటి ప్లాన్స్ ఏంటి? నథింగ్ గ్రేట్. రేపు నా ఫ్రెండ్ బర్త్డే. కేఎఫ్ డకోట్ లో ట్రీట్ ఇస్తుంది. సరే, ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ. గుడ్ నైట్. గుడ్ నైట్. కేఎఫ్ డకోట్ లో ఫ్రెండ్ బర్త్డేనా? నేను చేస్తాగా. నువ్వేంట్రా బాబు నన్ను తగులుకున్నావు? ఆల్రెడీ ఒకటితోనే వేగలేక చేస్తున్నాను. వాడికి తోడు నువ్వొక్కడివి. ప్రాణం తీసేస్తున్నారు. ఒక పంచే. చెప్పు చెప్పు. ముందు మీరు డిసైడ్ అయ్యి కొట్టుకు చావండి. మిగిలిన ఒక్కడి గురించి అప్పుడు ఆలోచిస్తా. ఆ నంబర్ ఇవ్వవా? ఓహో, అది కూడా నేనే ఇవ్వాలా? మరి నువ్వేయాలి. ఓకే, ఇదిగో రాసుకో. ఒకటి కాదు, వాడికి 3-4 ఉంటాయి. నంబర్స్ రా, అన్ని రాసుకో. ఎప్పుడు ఎవరితో ఎందులో ముచ్చట్లు పెడుతుంటాడో తెలీదు. వీలైనంత తొందరగా వాణ్ణి చంపే, లేదంటే నువ్వే చచ్చిపో. ఎవరో ఒకరి బాధ అయితే తప్పుతుంది నాకు. రాసుకున్నావా? నువ్వు హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? అరే ఎవరినైతే నీకు ఎందుకురా బఫూన్? మళ్ళీ అనున్ గిట్లా కలిసినామని తెలిసినా, మాట్లాడమని తెలిసినా బిడ్డ ఇసుకెళ్ళకెళ్ళి రాళ్లు దూలాడి మరి ఇసిరి కొడతా. ఎవరా నువ్వు? నువ్వెవడరా నాకు చెప్పడానికి? నేను అను లవ్ చేస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇప్పుడు చెప్తున్నా విను. అను ఎప్పటికీ నాదే. అందుకే తెచ్చి ఇంటి పైన పెట్టుకున్నా. నీకు చేతనైతే ప్రతి ఒక్కళ్ళకి ఆటలైపోయింది. ఎవడు పడితే వాడు ఫోన్ చేసి వాగుతున్నాడు. ఈ నెంబర్ సేవ్ చేసుకుని పెట్టుకుంటే పోతే ఏదో రోజు మడి దొరుకుతాడు. ఇప్పుడు చెప్తా వీడి సంగతి. అయినా వీడిననేం లాభం? వీడి నా మీద కుసుకెళ్ళిపిందే. దాన్ని అనాలి. ఎక్కడున్నావే? ఊరెళ్తానంది. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్. వీడెక్కడున్నాడో తెలిస్తే అది ఎక్కడుందో తెలుస్తుంది. హలో, నాకు ఫోన్ చేసినా? ఎక్కడున్నావు? నువ్వు నా దోస్తు కానువా, కోహ్లీ కానువా? నీకు చెప్పనీకే. నువ్వు ఎక్కడున్నావో చెప్తే లైఫ్ లో అనుజోలికి వెళ్ళను. అంతెందుకు, తను నీదే. నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తాను. అబ్బా బజాకాడుతున్నావా? నువ్వు పెద్ద సుధా గారివి. నీ పోరి నాకు ఏనీకే. సరే, నన్ను నమ్మకపోతే మానే. అయితే నీకు అను అక్కర్లేదన్నమాట. నాకేదో కాదు, నాకే కావాలి. రైల్వే స్టేషన్ లో ఉన్నా. ఎస్. హలో, సిగ్నల్ వస్తలే. హలో హలో హలో. అరే చూడాల మైలేజ్ రే బావా, నువ్వేంటి వెనక్కి కూర్చున్నావు? తాగవా? మొదటి నుంచి ముందుండి నడిపింది నువ్వే కదరా. నువ్వు కానీ. సరే బావా, ట్రీట్ ఎవరిది? నాదేరా, నీకోసం అరేంజ్ చేశా. ఓ బావా, నేనంటే నీకు ఎంత ఇష్టం రా. నువ్వు నీ కుటుంబం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ తాగుతో దీవిస్తున్నా బావా. ఇంకేనంకుల్ విషయాలు? ఏమీ లేదురా. ఈవేళ మేమందరం నిన్ను బాగా ప్రేమిద్దాం అనుకుంటున్నాం. అవే తేడా మాటలు అంకుల్. పోను నీకే తెలుస్తుందిలే కాని ఏంటయ్యా ఎంటర్టైన్మెంట్ లేదు. పార్టీ అంటే రాక్ చెయ్యాలి. ఏదో ఒకటి వెరైటీగా చేద్దాం. ఏమంటారు మై డియర్ యూత్? జస్ట్ లిసన్ వాట్ ఐ యామ్ సేయింగ్. నా దగ్గర కొన్ని స్లిప్స్ ఉన్నాయి. వీటిల్లో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కరి పేర్లు రాశారు. మనందరిలో యాక్టివ్ పర్సన్ ఎవడో వాడు వీటిల్లోంచి ఒకటి సెలెక్ట్ చేస్తాడు. అందులో ఎవరి పేరైతే వస్తుందో వాడు మనందరినీ ఎంటర్టైన్ చెయ్యాలి. నిందిస్తా. ఇక్కడ ఉన్న అందరిలో కల్లా నేను యాక్టివ్. రానా పుష్కరం. నేనే గెలిచా. మీ అందరినీ నేను ఎలా ఎంటర్టైన్ చేయాలి? ఇది టీవీ రిమోట్. అగ్గులకి బయట పోయింది. సెల్ఫోన్ కి టీవీ రిమోట్ తేడా తెలుస్తుంది. నువ్వు చూడ్డానికి ఎర్రముళ్ళ పందిలా ఉంటావు. మేము నిన్ను మనిషిలా చూడలా. ఇది అంతే. వాడి సంగతి వదిలేయండి అంకల్. అసలు ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. గుడ్.
నేను దీంతో ఒక్కొక్క ఛానల్ మారుస్తూ ఉంటాను. నువ్వు ఆ ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ ఇమిటేట్ చేయాలి, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఇంతే కదా అంకుల్, మీరు ఛానల్స్ రెడీ చేసుకోండి. మీరు రెడీయా? కామెడీ ఛానల్. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హే హాయ్ అన్నయ్, హాయ్, ఏంటమ్మా నీ పేరు? నా పేరు పిత్తి పరిగుల ప్రకాష్ అన్నయ్. పిత్త? అదేం పేరు? పిత్తు కాదు పిత్తి. సర్లే, ఏం చేస్తుంటావు? 10th క్లాస్. 10th క్లాస్? ఆహా, ఎలా చదువుతున్నావు? ఏదో పర్లేదు అన్నయ్, మన హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో 5 సబ్జెక్టులు పోయాయి. ఉండేవారు తమ్ముడు. అది అంటే అందరూ మీ అంత టాలెంటెడ్ కాదు కదండి, ఎట్ టైం ఆరో కొట్టడానికి. అది కూడా కరెక్టే, కానీ మరి ఇంకా గర్ల్ ఫ్రెండ్ సంగతి ఏంటి? అయ్యో అన్నయ్ లేరన్నయ్. ఆ సిగ్లోనే తెలుస్తుంది ఎంత మంది ఉన్నారో. నిజం చెప్పు. నిజంగా లేరన్నయ్, చెప్పాక మీ అంత టాలెంటెడ్ కాదని. సర్లే, ఐ అగ్రీ. సరే, ఏదైనా మంచి జోక్ చెప్తావా? ఒక స్కూల్లో ఒక అమ్మాయి సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఎందుకో? తమ్ముడు, నీకు ఈ ఫెయిల్యూర్ తప్పితే ఇంకేం తెలీదా? ఇట్స్ హర్టింగ్. కట్. వాడిని జోక్ చెప్పమని నువ్వు జోకులు వేస్తున్నావంటరా? అసలు మీరెవరు? ప్రేక్షకులం. ఓ, మీరు ఇప్పుడు హర్ట్ అయ్యారా? వాడు ఏం చదువుతున్నానని చెప్పాడు? వీడా 10th. మరి 10th క్లాస్ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? ఇలాంటి అడ్డమైన షోల వల్లే కదరా పిల్లలు చెడిపోతున్నారు. అంటే అదేదో పాపులారిటీ కక్కుర్తిపడి. పాపులారిటీ కోసం అయితే బట్టలు విప్పి కూర్చున్నా ఫ్రీగా యూట్యూబ్ లో పాపులారిటీ ఇస్తున్నారు కదరా. ఎతిక్స్ ఉండాలి కదా, వాళ్ళకి నీకు తేడా లేదా? దరిద్రుడాని. ఎట్టా? హలో, నెక్స్ట్ ఛానల్ మ్యూజిక్ ఛానల్. హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యూజిక్ ఛానల్ మ్యూజిక్ సర్కస్. జోష్ ఉండాలిరా. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యూజిక్ ఛానల్ మ్యూజిక్ సర్కస్. మీలోని గాత్రాన్ని నిద్రలేపే అద్భుతమైన కార్యక్రమం. ఇవాళ మన కార్యక్రమంలో డిస్కస్ చేసుకోబోయే విషయము లేచిపోతున్న ప్రేమికులు, వాళ్ళ పడుతున్న సంఘర్షణలు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నారా లేదా ఏంటి? ఏం చేస్తున్నారు? మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దోమలు పెంటండి. ఏంటే? దోమలు పెంటండి. యూ మీన్ మస్కిటో షీట్? హాయ్, అదేనండి. అయితే చెప్పండి, లేచిపోతున్న ప్రేమికులు పడే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? సంఘర్షణ అంటే వాళ్ళు చాలా బాధపడతారండి. వాళ్ళ బాధ చూస్తే మనకు కూడా చాలా ఏడిపోతుందండి. అయ్యో పాపం. మీరు ఈ మానసిక సంఘర్షణ ఈ పాట రూపంలో రిప్రజెంట్ చేయగలరా? తప్పకుండానండి. లే 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 లేవనంటావా? కిల్లర్ రాంబాబు గారు, స్టాప్ ఇట్. నేను ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి, నువ్వు పాడుతున్న పాట ఏంటి? అసలు బుద్ధిందా నీకు? ఒక్కోసారి మీలాంటి ప్రేక్షకుల వల్ల తెలుగు టీవీ ఛానల్స్ లో లైవ్ షోస్ చచ్చిపోతాయనే అంత భయం వేస్తుంది. దయచేసి మీ గాత్రాన్ని టీవీలో వినిపించాలనుకున్న మాలాంటి యాంకర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. ఇప్పుడు సాటిస్ఫైడా? ఏరా, అంత బలిసిందా? ఇప్పుడు ఎవరు మనోభావాలు హర్ట్ అయ్యాయి? మళ్ళీ ప్రేక్షకులవే. అమ్మా! 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 అరే! అరే! అమ్మా! అరే! ఏయ్, ప్రకాష్! అరే లగోరి, మీ అందరూ లేదా కదా ఉతికింది మన. పుష్కర్, ఇప్పుడు నీ అమ్మాన్ని నా పేర్లే. అరే, నాకు అర్థమైందిరా, మీరు ప్లాన్ చేసిన కుంటున్నారు కదా. జాబ్, లైఫ్, కెరియర్ దేని వెనక పడి నన్ను ఒక అమ్మాయి వెనక పడేలా చేసావు. కొత్త నంబర్ నుండి మెసేజ్ చేయించావు, అడ్డమైన సలహాలని ఇచ్చావు. ఫైనల్ గా నన్ను విడగొట్టేశావు. అందుకే ఇదంతా. రేయ్, కోపం ఉంటే చెప్పాలి గానీ ఇలా పాపిస్ట్ పౌరుషం గారితో కొట్టిస్తావా? అయినా ఒక అమ్మాయి కోసం ఫ్రెండ్ ఇలా కొట్టడం ఏం బాలేదురా. అది కాకపోతే ఇంకో కత్తిలాంటి ఫిగర్ రా. దానికంటే కత్తిలాంటి ఫిగర్ లేకనో దొరకనో కాదు, అమ్మాయి జెన్యూన్ రా. ఈ జనరేషన్ లో ఏ మగాడైనా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ గా ఫీల్ అవ్వాల్సిన ఒకే ఒక్క సిచ్యువేషన్, మన లైఫ్ లో ఒక జెన్యూన్ అమ్మాయి వచ్చినప్పుడు. అను కంటే మంచి అమ్మాయి నాకు దొరకదు. లైఫ్ లో తన నా ముఖం కూడా చూడకుండా చేశావు. ఇన్ని చేసిన నీ డెస్టినీ తనని నీ కాకుండా చేస్తున్నా చెప్పు. ఆయన ఒకసారి చెప్పు తెగుద్ది నా కొడక. ఇంకోసారి ఇలాంటి అడ్డమైన సలహాలు ఇచ్చావంటే నీ మాట విని ఒకసారి తప్పు చేశాను. ఇప్పుడు అమ్మాయితో మాట్లాడి మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చేయను. అయినా చేసింది నువ్వుగా, సిద్ధుగాడు కదరా. నేను కూడా ఇవాళ దానికి అదే చెప్పాను. ఏముందో తెలుసా, రెండు నువ్వే కదరా ఎదవా అని మొహమ్మే తూ అని వస్తుంది. అయినా తప్పు నాదేలే. అప్పటికి మా నాన్న చెప్తూనే ఉన్నాడు, ఆ పుష్కరం గారి దగ్గరికి వెళ్ళకరా, వెళ్తే సంకరాకపోతాను. ఆహా, వింటేగా మా అక్క 100 సార్లు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. తిట్టి రానని ఫోన్ పెట్టేశా. నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా, ఇప్పటిదాకా జరిగిందంతా క్రియేట్ చేసింది నువ్వే, నా డెస్టినీ కాదు. నా డెస్టినీ నన్ను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమని ప్లాన్ చేసింది. నా మట్టి బుర్రకి అర్థం కాలేదు. ఇక సారైంది. రేపు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతే బాధపడవా బావా? దరిద్రం వదిలిపోయిందని చాలా సంతోషపడతారా? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే రైట్ సైడ్ 3 ఇల్లే మీ అక్కోళ్ళది. అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిపోద్దులే. దిగెళ్ళు.
అదేంట్రా ఇక్కడ దాకా తీసుకొచ్చున్నాడు, ఇంటి దగ్గర దింపొచ్చుగా. రాత్రి జరిగింది నువ్వు మర్చిపోయావుగా, నేను మర్చిపోలేదురా. అంత జరిగిన తర్వాత ఇక్కడ దాకా దించడం ఎక్కువ. బయలుదేరు. ఓహో, అది మనసులో పెట్టుకున్నా, ముఖం మొగ్గలా పెట్టుకున్నా ఇందా నుంచి. ఊరికే అన్నాలేరా, ఫీల్ అవ్వకు. రే, చిన్నప్పటి నుండి టాయిలెట్ కూడా మనం కలిసి వెళ్లేవాళ్ళం కదరా. అలాంటిది ఆ అమ్మాయి కోసం నన్ను మాట్లాంటావా? రే, నీ డెస్టినీ నిన్ను సంకనాకిచ్చి ఆ అమ్మాయి కోసం నిన్ను పరిగెట్టాలా చేస్తుంది. ఇదే నా శాపం. చెప్పింది అలా వదిలేసి వెళ్ళిపోతాడు నీ అబ్బా. ఉత్సాహ చదవకి అందరిలో పైలతో చచ్చిపోతాడు. బా, ఏముందిరా ఇది? ఇలాంటి ఫిగర్ ఇక్కడ ఉందని ముందే తెలుసుంటే డైరెక్ట్ గా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేవాడిని. పుష్కర్ గారి దగ్గరికి వెళ్ళి రాక్షస్ కి బలేవాడిని కాదు. డెస్టినీ, యువర్ ఆల్వేస్ గ్రేట్. దీనమ్మా, ఇదేంటి ఎక్కడుంది? కొంపతీసి పుష్కరం గారి శాపం ఫలించేస్తాయేంటి? ఇదే నా దగ్గరకు వస్తుంది. నువ్వేంట్రా ఇక్కడ ఫాలోయింగా? బుద్ధి లేదా? నిన్నే కదా అంత గట్టిగా చెప్పాను. మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేసి నా వెంట పడుతున్నావు? ఓ ఆగు, సందు దొరికితే చాలు ఎక్కేస్తావుగా. అయినా నేను ఫాలో అవడానికి నువ్వు మిస్ యూనివర్స్ మిస్ ఇండియావా? మిస్ వైజాగ్ కూడా కాదు నువ్వు. అందుకేగా నిన్న ప్రపోజ్ చేసి నా చేతిలో తిట్లు తిన్నావు. చెత్త విధవా. ఫాలో అయితే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఇడియట్. పోవే, కొన్ని తప్పులు చేస్తే గానీ తెలీదు. అందులో ఇదొకటి. ఫాలో అంటే ఫాలో, మాకేం పని పాట లేనట్లు. నడ్డి చూడాలి టింగ్ టింగ్. వీడు నన్ను ఫాలో అవుతున్నాడా లేదా? ఇదేంట్రా బాబు, మళ్ళీ వస్తుంది. ఏరా, నన్ను ఫాలో అవుతున్నావా అని అడిగితే మిస్ యూనివర్స్, మిస్ ఇండియా అని ఏదేదో వాగావు. ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంట్రా? ఏంటి నేనా? మీ హైదరాబాద్ లో దీన్ని ఏమని పిలుస్తారో తెలియదు గానీ మా విజయవాడలో దీన్ని ఫాలోయింగ్ అనే అంటారు. నీ రాజధాని తెలివితేటలు నా దగ్గర చూపించుకు. ఇప్పుడు మాది కూడా రాజధాని. హచ్చికుక్కు పిల్లలా ఊపుకుంటూ తిరగడం కాదురా, ఏదైనా పనికొచ్చే పనిచేరా. పోరా, పో పో, పని చూసుకో, పోరా. నువ్వు జైన్ సినిమాలో సదా అనుకున్నావా? 6 కిలోమీటర్ పొడుగునెత్తావు, చేయించుకుంటా. ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పనికిరావు నువ్వు. అయినా ఒక చిన్న లాజిక్ చెప్తా విను. నువ్వు నా ముందు నడుస్తున్నావు తప్ప నేనే నేను ఫాలో అవట్లా. ఓ అవునా జహపనా? అయితే ముందు మీరే వెళ్ళండి. ఓకే. చీకుకేమీ తక్కువ లేదు పెదవికి. అరే నీ దొరికే దొంగ మోందన, చెప్తా నీ సంగతి. ఏంటో నీ బాధ? పక్క తప్పుకో. ఇందాకేదో హచ్చుకుక్ పిల్ల బొచ్చుకుక్ పిల్ల అన్నావు. ఇప్పుడు చెప్పే ఎవరెవరిని ఫాలో అవుతున్నారు? ఓ మహాన్ బావా, అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా వేరిస్తేనే నిజమైన స్వతంత్రం అన్నావు. పట్ట పగలు ఒక మగవాడిని స్వతంత్రంగా తిరగలేకపోతున్నాం. అసలు అయినా ఆడపిల్లకి అర్ధరాత్రి రోడ్డు మీద తిరగాల్సిన పనేంటి? వీళ్ళ హెరాస్మెంట్ తట్టుకోలేకపోతున్నావు. నువ్వు రా, దిగిరా, మనం కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నువ్వు రా. చాలు చాలు, డైలాగ్స్ బాగానే చెప్తున్నావు గానీ ఏదైనా థియేటర్స్ కి ట్రై చేయి. మాకంత భాగ్యమా? మమ్మల్ని ఫాలో అవ్వకుండా ఉంటే చాలు ఈ అదో జీవితానికి. మా మగజాతికి భద్రత లేకుండా పోయింది. నువ్వు లాజిక్ గా మాట్లాడావు కదా, నేను కూడా లాజిక్ తోనే మాట్లాడతాను విను. నన్ను ఫాలో అవుద్దని చెప్పి నేను నిన్ను ఫాలో అవుతానా? ఏమో, ఎవరికి తెలుసు, నీ బుద్ధి గడ్డి తినే టైప్ కదా. గడ్డి గిడ్డి అన్నావనుకో పగిలిపోద్ది చెప్తున్నా. మంచినీళ్ళు పంపుల దగ్గర కొట్టుకునే వాళ్ళు కూడా దీనికంటే కొంచెం డీసెంట్ గా మాట్లాడతారు. పగిలిపోద్దంట. అవ్వా, దీంతో ఆర్గ్యూ చేస్తే మన పరుగు పోద్ది. చిచ్చిచ్చి, అమ్మాయిలు మరీ పెట్టరేకపోతున్నారు. మాయదార్స్ అంతా అంతరించిపోతే దరిద్రం వదిలిపోద్ది. చిమ్మడి పోను.